మనం బలలో పాలు పొందక మునుపు బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పేయను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తర్వాత పాలెములో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకొని సాయంకాలము వరకు వేచడను. ఇది ఇశ్రాయేలులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఆరాధనలో ఇంతవరకు సహాయపడినందుకు స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమై నీ దాసును వాడుకోనండి. చేరువచ్చిన మా అందరితో మాట్లాడండి. ప్రభువా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ స్తుతించి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండము ధ్యానిస్తున్నాం. గత వారాల్లో 18వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. 18వ అధ్యాయంలో యాజకుల యొక్క, లేవీయుల యొక్క సేవ, తర్వాత యాజకులు లేవీయుల యొక్క పోషణను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 19వ అధ్యాయానికి మనం వచ్చాం. ఈ 19వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాలు 2 భాగాలు. మొదటి 10 వచనాలు ఒక భాగం, 11వ వచనం నుంచి 22వ వచనం వరకు రెండవ భాగం. మొదటి భాగము పాప పరిహార జలం చేసే విధానం. మొదటి భాగం ఏంటి? పాప పరిహార జలము చేసే విధానం మనం చూస్తాం. ఇక రెండవ భాగంలో ఈ పాప పరిహార జలాన్ని
ఉపయోగించే విధానం 11 నుంచి చివరి వరకు పాప పరిహార జలాన్ని ఏ విధంగా వినియోగించాలో మనం చూస్తాం. ఆ దినాల్లో నేను ఒక వీడియో చూశాను. ఆ పాస్టర్ విజయవాడలో ఉంటాడు. ఆ పిల్లోడని ఎందుకన్నానంటే వాని వయసు 25 ఉంటాయేమో అంతే. తానేం చెప్పాడంటే మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ, అందరూ ముందుకు రండి, మీ మీద ఏం చల్లుతాను, పాప పరిహార జలాన్ని చల్లుతాను అని చెప్పినాడు. చెప్పి అందరూ ముందుకు వచ్చిన వాళ్ళందరి మీద ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వాళ్ళ మీద చల్లుతూ వచ్చినాడు. చల్లుతూ వస్తే అందరూ కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కింద పడుతుంటే అందరూ అనుకున్నారు, ఈ పాస్టర్ నీళ్లు చల్లగానే ఏదో అద్భుతమో జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారు. తర్వాత అసలు ఇట్లా ఎందుకు జరుగుతుందని అసలు విషయం తెలుసుకుంటే, ఆ నీళ్ళల్లో క్లోరోఫామ్ కలిపి అందరి మీద చల్లితే అది పీల్చుకొని వీళ్ళు సురోదపి పడిపోతున్నారు. కాబట్టి ఈ దినాల్లో ఇలాంటి మోసగాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో పాప పరిహార జలాన్ని ఎలా చేయాలో దేవుడు మోసే ఆహారంలతో స్పష్టంగా చెప్పినాడు. కాబట్టి పాప పరిహార జలము ఏదో నీళ్ళల్లో క్లోరోఫామ్ కలుపుకొని చల్లేది కాదు. అందుకనే అలా చల్లి చివరికి అందరి దృష్టిలో నవ్వుల పాలైపోయినాడు. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యం ఉన్నట్టుగా మనము బోధించాలి. లేనిదేదో ప్రజలకు చూపించి నేనేదో గొప్పవాడిని అని చూపించుకునే ప్రయత్నం చేస్తే, బైబిల్లో యేసు ప్రభువే చెప్పినాడు, రహస్యమైనది బయలుపరచబడక పోదు. కాబట్టి రహస్యం ఖచ్చితంగా బయటపడుతుంది. మనం చేసే మోసాలు, అన్యాయాలు ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా బట్టబయలవుతాయి. బట్టబయలైన నాడు మనం తలెత్తుకొని నలుగురిలో తిరగలేము. తర్వాత మనం సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ 19వ అధ్యాయము 2 భాగాలు, మొదటి 10 వచనాల్లో పాప పరిహార జలం ఎలా తయారు చేయాలి, 11 నుంచి చివరి వరకు ఆ పాప పరిహార జలాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయాలు మనం చూస్తాం. ఈరోజు మొదటి 10 వచనాల్లో ఉన్న సంగతులే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఎలా చేయాలి అనేది మొదట ఇక్కడ రాయబడిన విషయాలే మీకు గుర్తు చేస్తాను. మొదటి వచనంలో దేవుడు మోసే అహరోనులకు సెలవిస్తున్నాడు అని చదువుతాం. 2వ వచనంలో కళంకము లేని, మచ్చలేని, ఒక కాడిమోయని ఎర్రని పెయ్యను తీసుకొని రావాలి అని చెప్పాడు. 3వ వచనంలో అది యాజకుడైన ఎలియాజరుకు అప్పగించాలి అని చెప్పాడు. అదే 3వ వచనంలో యాజకుడు ఆ పెయ్యను పాలెం వెలుపలికి తీసుకొని పోయి దాన్ని ఏం చేయాలి, వధించాలి. వధించిన తర్వాత 5వ వచనానికి వచ్చేసరికి అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను ఏం చేయాలి, దహింపవలెను అని. ఏమేమి దహించాలి, దాని చర్మము, మాంసము, రక్తము, పేడ ఇవన్నీ దహించి వేయాలి, అంటే కాల్చి వేయాలి. తర్వాత మనము 9వ వచనానికి వచ్చేసరికి మరియు పవిత్రుడైన ఒకడు ఆ
పెయ్య యొక్క భస్మమును పోగు చేసి అని చదువుతాం. భస్మం అంటే బూడిద, అందుకే మనకు భస్మ బుధవారం వచ్చింది కదా. ఇవన్నీ బైబిల్లో ఆచారంగా పెట్టేసినారు అంతే. కాబట్టి మనము 2వ వచనములో కలంకము, మచ్చ, కాడిమోయని ఒక ఎర్రని పెయ్యను తీసుకోమన్నాడు. 3వ వచనములో యాజకుడైన ఎలియాజరు దగ్గర తీసుకురమ్మన్నాడు. ఎలియాజరు పాలెం వెలుపలికి తీసుకెళ్ళి దాన్ని వధించాలని చెప్పాడు. ఆ వధించిన తర్వాత దాన్ని ఏం చేయాలి? 5వ వచనంలో పూర్తిగా దహించాలి, కాల్చివేయాలి. తర్వాత 9వ వచనానికి వచ్చేసరికి కాల్చబడిన తర్వాత ఆ బూడిదని ఏం చేయాలి? పోగు చేయాలి. ఒక చోట, ఒక స్థలంలో పోగు చేయాలి. ఆ పోగు చేయబడిన ఆ బూడిదను ఏం చేస్తారంటే తర్వాత వచ్చే వారం మనం చూస్తాం. పారుచున్న నీళ్ళు ఒక పాత్రలోనికి తీసుకొని ఆ నీళ్ళలో ఈ బూడిదని ఏం చేస్తారు? కలుపుతారన్నమాట. కలిపితే అదే పాప పరిహార జలం. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఇందులో నుంచి మనం ఆత్మీయంగా నేర్చుకునే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత ముగించుకుందాం. ఇప్పుడు 2వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియో మచ్చ లేనిదియో ఎప్పుడునో కాడి మోయనిదియోనైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. ఎలాంటి పెయ్య అంట? ఎర్రని పెయ్య. దాంట్లో ఏముండద్దు? కలంకము కానీ మచ్చ కానీ ఉండకూడదు. అది ఎన్నడూ కాడి మోయనిదై ఉండాలి. అలాంటి దానిని బలిగా అర్పించాలి. ఎందుకు అంటే ఇప్పుడు లేవియకాండానికి రండి. లేవియకాండము 22వ అధ్యాయం. లేవియకాండము 22వ అధ్యాయము 19వ వచనము నుంచి, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను ఎలాంటి దానినంట? దోషములోని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండును దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా ఏం చేయబడదు? అంగీకరింపబడదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు అర్పించే ఏ బలి అయినా దాంట్లో ఏముండదు? దోషం ఉండకూడదు. ఎలాంటి కలంకము కానీ ఎలాంటి మచ్చ కానీ దాంట్లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే దానిని దేవుడు ఏం చేయడు? అంగీకరించాడు. అందుకనే సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో పాప పరిహార జలం తయారు చేయడానికి ఎలాంటి పెయ్యనన్నాడు? కలంకము కానీ మచ్చ కానీ లేనిది, ఎప్పుడో కాడి మోయనిది, అలాంటి ఎర్రని పెయ్యను తీసుకొని రావాలన్నాడు. పాత నిబంధనలో ఈ పెయ్య ఎవరిని చూపిస్తుంది? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తునే చూపిస్తుంది. ప్రియులారా, పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలులన్నీ కూడా క్రొత్త నిబంధనలు ఎవరిని చూపిస్తుంది? యేసుక్రీస్తునే చూపిస్తుంది. యేసుక్రీస్తులో ఏమి లేదు? కలంకము లేదు, ఎక్కడ మచ్చ లేదు. యేసుక్రీస్తులో ఏ లోపము లేదు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యోహాను సువార్త 8:46. హెబ్రీ పత్రిక 7:26. నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. యేసుక్రీస్తులో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు.
యేసును సిలువేసేటప్పుడు తీర్పు తీర్చి వాళ్ళు చెప్పిన మాట, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. పిలాతు భార్య కూడా పిలాతుతో చెప్పింది, పోయిన రాత్రి నాకు కలలో ఏం కనపడిందంటే ఆయన నీతిమంతుడు అన్నట్లుగా దేవుడు చూపించాడు. ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పింది ఆమె. ఇస్కరియోతు యూదా కూడా ఒప్పుకున్నాడు. ఏమని? నిరపరాధ రక్తమును నేను అప్పగించి పాపాన్ని కట్టుకున్నాను అని బాధపడ్డాడు. యోహాను పత్రికలో యోహాను రాస్తాడు, ఆయన పాపములను తీసివేయుటకే ప్రత్యక్షమైన, కానీ ఆయనలో ఏ పాపము లేదు అన్నాడు. పేతురు మొదటి పత్రిక 2:23 అనుకుంటాను, అక్కడ అంటాడు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు. పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 5వ అధ్యాయం చివరిలో చెప్తాడు, ఏమని? పాపమెరుగని ఆయనను అంటాడు. యేసు ప్రభు పాపాన్ని ఎరగడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన కలంకము లేనివాడు, మచ్చలేనివాడు. అట్లాగే యేసుక్రీస్తుని నమ్మిన మనలో కూడా ఏముండకూడదు చెప్పండి? ఇప్పుడు మనలో కూడా కలంకము మచ్చ లేకుండా చూసుకోవాలి. మీకు 2 వచనాలు చదివిస్తాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. యోహాను ఈ పత్రికలు ఏం చెప్తున్నాడంటే, ఆయన యందు నిలిచియున్న వాడనని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు ఎట్లా ఉండాలంట? ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. ఎలాగూ నడుచుకోవాలంటే మనము ఆయన భూమి మీద ఎలాగూ నడుచుకున్నాడు అలాగే నీవు నేను ఈ భూమి మీద నడుచుకోవాలి. తర్వాత 4వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మరొక ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఇక్కడ నుంచి చూడండి, ఏలయనగా మన ప్రభు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములు ఎట్లుండాలి? అట్టివారమై ఉన్నాము. ఈ లోకంలో మన ప్రభు ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఏం కావాలి? అట్టివారముగా ఉన్నాము. ఉంటాం కాదు, కాబట్టి ఆ విధంగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్మామని చెప్పి, రక్షణ పొందామని చెప్పి మందిరానికి వస్తూ ఆరాధిస్తూ ప్రభు ప్రజలమని చెప్పుకుంటూ మనలో అంత కలంకము మచ్చ దోషం పెట్టుకున్నామనుకోండి, లోకం చూసి ఏమంటుంది చెప్పండి? ఏమనాలి మన గురించి? ప్రియులారా, మన గురించి వాళ్ళు వేరేలాగా చెప్పుకుంటారు. మన గురించే కాదు, మన దేవుని కూడా అవమానము. అందుకే పౌలు అన్నాడు, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. ప్రియులారా, ప్రభువుని నమ్మి రక్షించబడిన మనలను లోకము గమనిస్తుంది. లోకస్తులు మనల్ని చూస్తూ ఉంటారు. మనము అన్యజనుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము, లోతు ఎక్కడున్నారు? కనానీయుల మధ్య ఉన్నారు. కనానీయుల మధ్య అబ్రహాం ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు కడుతున్నాడు.
కట్టేటప్పుడు ఎవరు చూస్తారు? అన్యజనులు చూస్తారు కదా. అన్యజనుల మధ్య అబ్రహాం బలిపీఠం కట్టడం, దేవునికి బలి అర్పించి ఆరాధించడం, దేవునికి ప్రార్థించడం, ఇవన్నీ అన్యజనులు చూసి ఆ తర్వాత లోతు అబ్రహాం పని వారికి ఏమొచ్చింది? కలహం వచ్చింది. కలహం వచ్చినప్పుడు అబ్రహాం మంచివాడు కాబట్టి, లోతు మన ఇద్దరం బంధువులేం కాబట్టి ఏం చేసుకోవద్దు? కలహం ఉంచుకోకూడదు, కలహపడద్దు, నువ్వు ఎటుపోతావో చెప్పు అని అబ్రహామే సర్దుకున్నాడు. ఒకవేళ ఇద్దరు కాలు దువ్వి పట్లు పట్టారనుకోండి, ఇప్పటిదాకా బలిపీఠాలు కట్టిన అబ్రహామా నీ దేవుడు ఇట్లే చెప్పాడా అన్నాడు అనుకోండి, ఇప్పుడేం చెప్తాడు చెప్పండి? ఇన్ని రోజులు కట్టిన బలిపీఠాల సంగతి ఏం కావాలి? ఈనాడు మన జీవితాలు లోకములు ఏమైపోయినాయి అంటే, మన ప్రభువును మహిమపరిచేదానికి బదులుగా మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా యేసుక్రీస్తును బహిరంగంగా ఏం చేస్తున్నాం? సిలువేస్తున్నాం. ఎంత విచారం ప్రియులారా. సంఖ్యాకాండం 19:3 ఆ పెయ్య మన ప్రభువునే చూపిస్తుంది. ఆ పెయ్య కలంకము లేనిది, మచ్చ లేనిది. అట్లాగే మన ప్రభువు కూడా కలంకము లేనివాడు, ఎటువంటి మచ్చ లేనివాడు. ఈ లోకములో మన ప్రభు ఎలాంటి వాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి, అతి వారంగా ఉండాలి. లోకస్తులు మనల్ని చూసినప్పుడు మన గురించి వాళ్ళు చెప్పుకోవాలి. అపోస్తలుల కార్యములో మనం చదువుతాం, అసలు క్రైస్తవులు అని క్రైస్తవులకు పేరు పెట్టింది ఎవరండి? ఎవరు? క్రైస్తవులు కాదు, అన్యులు విశ్వాసులను చూసి క్రైస్తవులు అని పేరు పెట్టారండి. ఎందుకు క్రైస్తవులను ఎందుకు పెట్టారంటే, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన అంతా ఎట్లా కనపడుతుంది? లోకస్తులకి క్రీస్తులాగా కనపడుతుంది. అందుకే వీళ్ళకి ఏం పేరు పెట్టాలి? క్రైస్తవులని పెట్టాలని అన్యులు పెట్టిన పేరు. ఈరోజు క్రైస్తవులు లోకం వాళ్ళని చూస్తే ఏం పేర్లు పెట్టాలి మనకు? వాళ్ళు పెట్టే పేర్లు వింటే మన చెవులు పోతాయి. అలా తయారైపోయినాం మనము. అసలు క్రైస్తవులు అంటేనే ఒక అర్థం లేని వ్యక్తులు అయిపోయినారు. ప్రియులారా, మన క్రీస్తు ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. మనలో క్రీస్తు కనపడాలి. ఒకసారి నేను ఒక పుస్తకంలో చదివాను. ఒకసారి ఒక చిన్న పాప తల్లిని పిలిచి అనిందంట. ఏమనేదంటే, ఆ దారిలో ఎవరైనా సాధు సుందర్ సింగ్ గారు ఆ ఇంటి పక్క నుంచి వెళ్తుంటే ఈ పిల్ల ఆయన చూసి అనుకుందంట, ఏమని? యేసుప్రభు అనుకుందంట. అనుకొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి పోయి పని చేసుకుంటున్న వాళ్ళ అమ్మకి చెప్పిందంట. మమ్మీ అంటే ఏమే అంటే, యేసుప్రభు పోతున్నాడు అన్నదంట. అరే యేసుప్రభు పోవడం ఏంటి? ఆయన ఎప్పుడో సిలువేయబడ్డాడు, చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. యేసుప్రభు పోవడం ఏంటి అంటే, లేదు యేసుప్రభు పోతున్నాడు అని చెప్పిందంట. తర్వాత ఆ తల్లి వచ్చి చూసేసరికి ఎవరు? సాధు సుందర్ సింగ్ గారు. అంటే సాధు సుందర్ సింగ్ గారు ఈ పిల్ల ఏం చూసింది? చిన్నమ్మాయి యేసుప్రభుని చూసింది. అట్లాగే నీలో, నాలో, మనలో ప్రియులారా లోకం క్రీస్తుని చూడాలి. యేసుక్రీస్తు మనలో కనబడాలి. కాబట్టి క్రీస్తు ఎట్టివాడో మనం కూడా అట్టివారంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 కలిసి ఉన్నాయి చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని కుమారులు ఎట్లుంటారంట? 2వ లైన్ చివరిలో ఉంది, దేవుని కుమారులగునట్లు. దేవుని కుమారులు ఎట్లుండాలి?
మూర్ఖ జనము మధ్య, వక్ర జనం మధ్య దేవుని కుమారులు ఎట్లుంటారంట? నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులుగా ఉండాలి. అట్లాంటి వారుగా దేవుని కుమారులు ఉండాలి. దేవుని పిల్లమైన మనము మూర్ఖ జనము మధ్య, వక్ర జనం మధ్య, లోకంలో మనము నిందలేని వారంగా మనం ఉండాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు దగ్గర ఉన్న అధికారులు తప్పు మోపాలని, ఆయన కీడు చేయాలని ప్రయత్నించారు. కానీ దానియేలులో ఏం కలగపోయినారు? తప్పు పట్టలేకపోయినారు. సింహాల బోనులో చేయని నేరం మోపబడిన చివరికి దేవుడు దానియేలు ఏ తప్పు చేయలేదని ఏం చేశాడు? నిరూపించాడు. దానియేలు రాజు వచ్చి అడుగుతాడు. పెందలగాడి ఇంకా చీకటిగా ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చినాడు. గుహ దగ్గరికి వచ్చి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అంటే దానియేలు అంటాడు, నా దేవుడు తన దూతను నంపించి సింహాల నోళ్ళు మోయించి నన్ను రక్షించాడు అని ఒక మాట అంటాడు. రాజా, నేనే తప్పు చేయలేదు కదా, నీ దృష్టికి నేనే తప్పు ఏ నేరం చేయలేదు కదా. ఆ సింహాలు దానియేలును ముట్టకపోవడాన్ని బట్టి దానియేలు ఏ తప్పు చేయలేదని నిరూపించబడ్డాడు. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే, ప్రియులారా, మన మీద ఏ నింద వచ్చినా ఆ నింద ఎట్లా కనపడాలి? చివరికి ఆ తప్పు చేయలేదని రుజువు కావాలి. యోసేపు మీద ఏమైంది? ఆమె నేరం వేసింది. యోసేపు చేయకపోయినా నేరం మోపింది. కానీ చేయని నేరానికి యోసేపు జైల్లో శిక్ష అనుభవించాడు. అయితే ఒక దినం వచ్చింది. ఒకవేళ యోసేపు తప్పు చేశాడు అని ఆమె నిందేసిన రోజు అందరూ అని ఉండొచ్చు, ఏమని? వీడిని కొట్టాలి, ఈయన్ని తన్నాలి, ఈయన అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఎన్నో అని ఉండొచ్చు. కానీ యోసేపు ఏం చెప్పుకోవాలి? ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇదేంటి, నేనే తప్పు చేయకపోయినా ఇలాంటి మాటలు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఎంత వాపోయింటాడు. అయితే ఒకరోజు వచ్చింది, చెరసాల్లో నుంచి యోసేపు బయటకు వచ్చాడు. యోసేపు రాజు తర్వాత రాజంతటి వాడిగా చేయబడ్డాడు, కల భావాన్ని చెప్పి. ఇప్పుడు ప్రపంచమంతా కరువు వచ్చింది. ఇప్పుడు ఆ భార్య నేరం మోపిన ఆమె ఇప్పుడు ఎంత సిగ్గుపడి ఉంటుంది కదా. యోసేపు మీద నేరం మోపిన ఆమె ఆహారం కోసం యోసేపు దగ్గరకు వస్తున్నప్పుడు, ఎంత మంచివాడు, ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఆహారం పెట్టేవాడు, కరువు కాలంలో అందరినీ పోషించేవాడు, ఇట్లాంటి వాని మీద నేను ఏం చేశాను? నింద మోపింది. ఎంత సిగ్గుపడిపోయిందో. దేవుని పిల్లలు అట్లా ఉండాలి. అన్యజనులు మనల్ని చూసి, ప్రియులారా, నోటి మీద చేసుకునేటట్లుగా మన జీవితాలు ఉండాలి. కానీ ఈ దినాల్లో మన జీవితాలు ఎట్లయిపోయినాయంటే అందరూ మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి. అందుకనే మన ప్రభు ఎలాంటి వాడో మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. తర్వాత సంఖ్యాకాండం 19వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దానిని తోలుకొని పోయి అతని ఎదుట ఆ ఎర్రని పెయ్యని ఎక్కడికి తీసుకుపోవాలి? పాలెం వెలుపలికి. క్రొత్త నిబంధనలో ఈ పెయ్య యేసు ప్రభు అని చెప్పుకున్నాను. యేసు ప్రభు కూడా సిలువేయబడింది పాలెం వెలుపల, గవిని వెలుపల. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడ శ్రమ పొందాడు? గవిని వెలుపట, యెరూషలేముకు వెలుపల, గొల్గోతా కొండపైన, కపాలం అనే స్థలములో
యేసు ప్రభు యెరూషలేముకు వెలుపల ఆయన సిలువేయబడ్డాడు. పాలెనికి వెలుపల ఆ పెయ్య వధించబడినట్లే యేసు ప్రభు యెరూషలేముకు వెలుపల ఆయన సిలువేయబడ్డాడు. పాలెం వెలుపల అనేది ఏం చూపిస్తుంది అంటే ప్రత్యేకతను చూపిస్తుంది. ఆ దినాల్లో పాలెములు ఎందుకు దాన్ని వధించొద్దంటే పాలెములు ఏముంది? పాపం, అపవిత్రత ఉంది. యెరూషలేములో ఏముంది? ఆచారాలు, తర్వాత మత సంబంధమైన భక్తి ఉంది, కానీ నిజమైన భక్తి అక్కడ లేదు. కాబట్టి పాలెం వెలుపల అనేది ప్రత్యేకతను చూపిస్తుంది. మన యేసు ప్రభు ఈ లోకములు ఎట్లున్నాడు? ప్రత్యేకంగా. ఇందాకనే చెప్పాను, హెబ్రీ 7:26 నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ఎట్లున్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ లోకంలో దేవుని పిల్లలమైన మనము ఎట్లుండాలండి? ప్రత్యేకంగా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున ఈ మాట చూడండి, వారి మధ్య నుండి ఏం కావాలి? బయలు వెడలి. చాలేమ్మ, దేవుని పిల్లలు ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో దేవుని పిల్లల జీవితం ఒక ప్రత్యేకంగా కనపడాలి. నోవహు కాలంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అంతా ఏమైంది? చెడిపోయింది. క్రొత్త నిబంధనలు యేసు ప్రభు అన్నాడు, నోవహు దినాల్లో మనుషులు ఎట్లున్నారంటే భక్తిహీనులుగా, పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇచ్చొచ్చు, తినొచ్చు, త్రాగొచ్చు, ఇండ్లు కట్టుకోవచ్చు, దేవుని గురించిన ఆలోచన లేదు. ఆ యొక్క జలప్రలయం వస్తుందన్న గమనమే లేకుండా బ్రతికారు. కాబట్టి నోవహు దినాల్లో మనుషులు భక్తిహీనులుగా ఉన్నారు. అందుకే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాస్తాడు, భక్తిహీనుల సమూహం మీదికి దేవుడు జలప్రలయమును రప్పించినప్పుడు అని చదువుతాను. కాబట్టి నోవహు దినాల్లో ఉన్న మనుషులు భక్తిహీనులుగా జీవించారు. అయితే బైబిల్ ఆదికాండం 6వ అధ్యాయంలో చదువుతాం, దేవుడు భూలోకాన్ని చూస్తే అంతా చెడిపోయింది, కానీ దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, అందరితో ఆయన కలిసిపోలేదు. అట్లాగే ఎస్తేరు గ్రంథంలో హామాన్ అనే వాడు యూదులందరినీ ఏం చేయాలి? చంపాలనుకున్నాడు. దేనికి? మొరకనందుకు. ఎవరు? మొర్దెకై. అందరూ మొక్కారు, కానీ మొర్దెకై మొరకలేదు. మొర్దెకై ప్రత్యేకంగా ఉన్నాడు. నువ్వెందుకు మొక్కలేదు అని అడుగుతుంటే ఆయన చెప్తున్నాడు, నేను యూదుడైనందున అన్నాడు. యూదులు ఏం చేయరు చెప్పండి? దేవునికి తప్ప దేనికి మొరక్కరు. కాబట్టి ఈ మొర్దెకై ప్రత్యేకంగా ఉన్నాడు. తర్వాత దానియేలు గ్రంథానికి పోతే రాజు నిలబెట్టిన ప్రతిమకు అందరూ మొరక్కారంటాడు 3వ అధ్యాయంలో, కానీ ఈ ముగ్గురు మాత్రం మొరక్కలేదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో. వారు మొరక్కలేదు, వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. కాబట్టి నీవు నేను మనమందరం క్రీస్తుని నమ్మిన మనము ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. పాలెం వెలుపలికి ఆ ఎర్రను పైన తీసుకుపోయినట్లే మనం కూడా పాలెం వెలుపలంటే ప్రత్యేకంగా జీవించాలి. తర్వాత 5వ వచనం, అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను, దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయును దహింపవలెను. దహించడం అంటే కాల్చడం. ఈ యొక్క ఎర్రని పెయ్య వధించబడిన తర్వాత అగ్నిలో ఏం చేయాలి? కాల్చాలని చెప్పినాడు. అగ్ని అనేది పరీక్షను చూపిస్తుంది.
శ్రమలను చూపిస్తుంది. యేసు ప్రభు మన కొరకు శిలువ మీద పడిన శ్రమలను చూపిస్తుంది ఈ అగ్ని. ప్రియులారా, నీవు నేను పొందాల్సిన శిక్ష, ఆ శ్రమ యేసు ప్రభు భరించినట్లే క్రీస్తు నమ్మిన తర్వాత క్రీస్తు కొరకు మనకేమొస్తాయండి? శ్రమలు వస్తాయి. దేవుని పిల్లలకి లోకములు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. యోహాను సువార్త 16:33 యేసు ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములు అంటాడు, క్రీస్తు మీ కొరకు శ్రమ పడ్డాడు గనుక మీరు కూడా అట్టి ఆ మనస్సును ఆయుధముగా ధరించుకోండి. కాబట్టి క్రీస్తు శ్రమ పడినట్లే క్రీస్తు కొరకు ఈ లోకములో మనం ఏం కావాలి? శ్రమ పడాలి. క్రీస్తుని నమ్మినందుకు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అయితే శ్రమల్లో, కష్టాల్లో మనం ప్రభు కొరకు నిలబడాలి. బైబిల్లో భక్తులైన వారు ఎన్నో శ్రమలు వచ్చినాయి. శ్రమలన్నిటిలో దేవుని కొరకు వారు నిలబడ్డారు. తర్వాత చివరి మాట చదువుకొని ముగించుకుందాం. 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను ఉంచవలెను, పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు భద్రము చేయవలెను. ఎప్పుడైతే ఈ యొక్క పెయ్య కాల్చబడిందో, దహించబడిన తర్వాత మిగిలిన బూడిద ఏం చేయాలి? ఆ భస్మము, ఆ బూడిద మొత్తం పోగు చేయాలి. పారే నీళ్ళు తీసుకొని వచ్చి ఆ నీళ్ళలో ఆ బూడిదని ఏం చేయాలి? కలపాలి. కలిపిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే పాపం చేస్తారో వారి మీద ఏం చేయాలి? ఈ జలాన్ని చల్లాలి. చల్లితే ఏమవుతుందో వారికి పాప పరిహారం కలుగుతుంది. కాబట్టి ఈ పాప పరిహార జలం అనేది యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తాన్ని చూపిస్తుంది. ప్రియులారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు పాప పరిహారం కొరకై ఆ పాప పరిహార జలాన్ని చల్లుకునేవాళ్ళు. ఈరోజు నీ పాపము నా పాపం పరిహరించబడాలంటే ఈ జలాలు పనిచేయవు. అర్థమైందా? ఒకటిసార్లు ఏం చేస్తారు, ఒక ఆయన అన్నాడు, ఇంటికి పోతే బ్రదర్ అవును నీళ్ళు చల్లుకో అన్నాడు. ఏం చల్లుకోవాలి? నీళ్ళు. ఏం నీళ్ళు అంటే యోర్దాను నీళ్ళు అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చినాయంట? యోర్దాను నుంచి తెచ్చారంట. నేను చెప్పాను, యోర్దాను నుంచి తెచ్చుకో, యోర్దానులో మునుగు, నీ పాపాలు ఏం బావు. పాపాలు పోవాలంటే ఏం కావాలి? యేసుక్రీస్తు రక్తములు ఏం చేయాలి? కడగబడాలి. ప్రియులారా, చేరవచ్చిన వాళ్ళు ఇంకెవరైనా యేసుక్రీస్తుని నమ్మి ఆయన రక్తములో కడగబడి పాపము నుంచి విడిపించబడి పాప పరిహారం పొందకపోతే ఈరోజైనా యేసు ప్రభుని నమ్మండి. దినములు చెడ్డవి. ఏ రోజు మనకి ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు ఉన్నవారు రేపు ఉండడం లేదు. కనుక యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచి యేసు ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే బైబిల్లో ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేస్తుంది. కాబట్టి చేరవచ్చిన వారిలో ఎవరైనా చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు ఎవరైనా మందిరానికి వచ్చిపోతే పరలోకం వారు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే భక్ష్యం గారి తమ్ముడే భూస్థాపనకు వచ్చినప్పుడు మనోళ్ళు అడిగినారు, ఏమని, బ్రదర్ మీ అన్న ప్రభువుని నమ్మాడు, ఎంతో సేవ చేశాడు, ప్రభునందు నిద్రించి ప్రభు సన్నిధికి చేరుకుని, మరి నీ సంగతి ఏంది అని అడిగినారు. అప్పుడు ఆయన నవ్వుతూ ఏమన్నాడంటే, ఆడ మా అన్న ఉంటాడు కదా అన్నాడు. ఏడుంటాడంట? పరలోకంలో గేటు దగ్గర మా అన్న ఉంటాడు కదా. హలో అన్న అంటే నన్ను గుర్తుపడతాలే అన్నాడంట. అప్పుడు మన వాళ్ళు అన్నారంట, అసలు నువ్వు ఆ గేటు కాడికి పోతే కదా. ప్రభు నమ్మని వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. ఆ గేటు దాకా పోతే కదా. కాబట్టి బ్రదర్ గుర్తుపెట్టుకోండి, మీ అన్న ప్రభు నమ్మి ఎంతో గొప్ప సేవ చేశాడు కనుక మీరు కూడా నమ్మండి అని వాళ్ళు చెప్పారు. కాబట్టి భక్ష్యం గారు ప్రభువుని నమ్మాడని వాళ్ళ తమ్మునికి పరలోకంలో ఏముండదు, ప్రవేశం ఉండదు. ఇప్పుడు నేను నమ్మానని నా పిల్లలకు ప్రవేశము ఉండదు. రక్షణ వ్యక్తిగతం, ఎవరు నమ్మితే వారికే పరలోకం. కాబట్టి ప్రభువును మా నాయన నమ్మినాడు, మా అమ్మ నమ్మిందంటే కుదరదు. వ్యక్తిగతంగా మనము నమ్మితేనే మనకు పరలోకంలో ప్రవేశం. కనుక
ఆ పాప పరిహార జలము ఏ విధంగా ఇశ్రాయేలు పాపాన్ని పరిహరిస్తుందో, క్రీస్తు రక్తమే మనకు పాప పరిహారం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.